హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మీకోసం రాక్షసుడితో కాపురం పార్ట్ 5 మరి కథలోకి వెళ్తే, విశాలాక్షి కళ్ళు నేరుగా ఒక పాత టేబుల్ డ్రాయర్ వైపు వెళ్ళాయి. ఆమె స్వయంగా ఆ డ్రాయర్ లాగింది. అందులో ఆనంది చదువుకునే ఒక పెద్ద రామాయణం పుస్తకం ఉంది. విశాలాక్షి ఆ పుస్తకాన్ని తీసి అందరి ముందు పేజీలు తిరగేసింది. ఆ పుస్తకం మధ్యలోంచి ఎర్రటి పట్టుగుడ్డలో చుట్టి ఉన్న ఒక ప్యాకెట్ కింద పడింది. గల్లుమని శబ్దం చేస్తూ అందులోంచి ఆ వజ్రాల హారం బయటపడింది. హాల్లో ఒక్కసారిగా నిశ్శబ్దం ఆవరించింది. అందరి కళ్ళు ఆ హారం మీద, ఆ వెంటనే ఆనంది ముఖం మీద నిలిచిపోయాయి. ఆనంది కళ్ళు ఆశ్చర్యంతో విప్పార్చాయి. ఆమె గుండె ఒక్కసారిగా ఆగిపోయినట్లనిపించింది. ఆ హారం ఆ పుస్తకంలోకి ఎలా వచ్చింది? తనెప్పుడు దాన్ని చూడలేదే. ఇదంతా విశాలాక్షి పనిన కుట్ర అని ఆమెకు క్షణాల్లో అర్థమైంది. విశాలాక్షి ముఖంలో కృత్రిమమైన ఆశ్చర్యం, లోపల పైశాచిక ఆనందం పతాక స్థాయికి చేరాయి. దేవుడా, నా కళ్ళని నేనే నమ్మలేకపోతున్నాను. ఈ పవిత్రమైన గదిలో, ఈ దేవుడి పుస్తకంలో ఇంత దొంగతనం దాగి ఉందా? నందిని, ఏమిటే ఇది అంటూ పెద్దగా అరిచింది. రామచంద్రరావు గారు నిశ్చేష్టులయ్యారు. ఆయనకేం మాట్లాడాలో అర్థం కావటం లేదు. ఆనంది మీద ఆయనకు అపారమైన నమ్మకం, గౌరవం ఉన్నాయి. కాని కళ్ళ ముందు సాక్ష్యం కనిపిస్తుంది. ఆనంది, ఏమిటమ్మా ఇది? నీకు డబ్బు అవసరం ఉంటే నన్ను అడగాలి గాని ఇలా చేయటం ఏమిటి తల్లి అని ఆయన మాటలు తడబడుతూ అడిగాడు. ఆయన మాటల్లో కోపం కంటే నిరాశ ఎక్కువగా ఉంది. ఆనంది కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. మామయ్య, నన్ను నమ్మండి. ఆ హారం గురించి నాకేం తెలియదు. నేనెప్పుడు దాన్ని చూడలేదు. ఈ గదిలోకి నన్ను ఇరికించడానికి ఎవరో ఉద్దేశపూర్వకంగా దీన్నిక్కడ పెట్టారు అని గద్గద స్వరంతో చెప్పింది. వెంటనే విశాలాక్షి పాముల బుస కొట్టింది. ఎవరు పెడతారే? ఈ గది తాళం నీ దగ్గరే ఉంటుంది. నువ్వు తప్ప ఈ గదిలోకి ఎవరు రారు. నువ్వెంత మాయలాడివో నాకిప్పుడు అర్థమవుతుంది. నీ పేదరికపు బుద్ధులెక్కడికి పోతాయి? పల్లెటూరు నుంచి ఒట్టి చేతులతో వచ్చావు. మా ఆయన, నా కొడుకు నీ మాయలో పడి నీ నెత్తిన పెట్టుకుంటూ ఉంటే మెల్లమెల్లగా ఈ ఇంటి ఆస్తులను కాజేసి నీ పుట్టింటి పంపుకోవాలని చూస్తున్నావా? ఎంత కపట నాటకం ఆడావే ఇన్నాళ్ళు అంటూ ఆనంద ఆత్మగౌరవాన్ని 100 ముక్కలు చేస్తూ అరిచింది. విశాలాక్షి మాటలు సూదుల్లో ఆనంద గుండెల్లోకి దిగుతున్నాయి. తన పేదరికాన్ని, తన తల్లిదండ్రులను లాగి అవమానిస్తూ ఉంటే ఆమెకు రక్తం కన్నీర్లా మారుతుంది. కానీ ఈ నాటకంలో అతి ముఖ్యమైన పాత్ర భార్గవ్. అందరి దృష్టి ఇప్పుడు అతని మీదే ఉంది. భార్గవ్ అచేతనంగా నిలబడిపోయాడు. అతడి కళ్ళ ముందు జరుగుతున్నది అతడి మెదడుకు అర్థం కావటం లేదు. ఒకవైపు తను ప్రాణంగా ప్రేమించడం మొదలుపెట్టిన ఆనంది తన తల్లి గదిలో దొంగతనం చేసినట్టు ఆధారాలు దొరికాయి. మరోవైపు విశాలాక్షి మాటలు అతడి పాత అభద్రత భావాన్ని రెచ్చగొడుతున్నాయి. ఆనంది నన్ను ప్రేమించడం లేదా? ఇదంతా ఆస్తి కోసం ఆడిన నాటకమా? అందరిలాగే ఈమె కూడా నన్ను మోసం చేసిందా అన్న పిచ్చి ఆలోచనలు అతడి మెదడును తొలిచేస్తున్నాయి. అతడి కళ్ళు నెమ్మదిగా ఎర్రబడ్డం మొదలయ్యాయి. శ్వాస వేగమైంది. అతడి చేతులు పిడికిలి బిగించాయి. ఇది అతనిలో ఉన్మాదం మళ్ళీ మేల్కుంటుందనడానికి స్పష్టమైన సంకేతం. ఆనంది గుండె భయంతో కాదు, బాధతో బరువెక్కింది. విశాలాక్షి తిట్లకు ఆమె భయపడ్డం లేదు. కానీ భార్గవ్ తన్ను అపార్థం చేసుకుంటాడేమో, తన నమ్మకం వమ్మ అవుతుందేమో అన్న ఆవేదన ఆమెను తొలిచివేస్తుంది. ఆమె నెమ్మదిగా 2 అడుగులు ముందుకు వేసి భార్గవ్ కళ్ళల్లోకి సూటిగా చూసింది. మీరు కూడా అత్తయ్య గారి మాటలు నమ్ముతున్నారా? నేను దొంగని అని మీ మనసు చెబుతుందా అనేంతో ఆర్తిగా అడిగింది. ఆమె కళ్ళల్లో కన్నీళ్లు ఉన్నా గొంతులో అబద్ధం లేదు. ఆ చూపులో ఒక స్వచ్ఛమైన నిజాయితీ ఉంది. భార్గవ్ ఆమె కళ్ళలోకి చూశాడు. ఆ క్షణంలో అతని లోపల ఒక పెద్ద యుద్ధం జరుగుతుంది. గతం తాలూకు అనుమానాలు, అభద్రత ఒకవైపు లాగుతూ ఉంటే, ఇన్నాళ్ళు తోటలో ఆమె చూపించిన ప్రేమ, తన తల్లి గాజులను తనెంత భక్తిగా స్వీకరించిందో అదంతా అతడి కళ్ళ ముందు మెదిలింది. ఉన్మాదిగా ఆలోచిస్తే ఆమె దోషి, మనిషిగా ఆలోచిస్తే ఆమె దేవత. విశాలాక్షి ఆ మౌనాన్ని తనకు అనుకూలంగా మార్చుకోవాలని, ఏరా భార్గవ్, చూసావా దాని నంగనాచి వేషాలు? దొరికిపోయిన బుకాయిస్తుంది. ఇన్నాళ్ళు నీకు
పిచ్చెక్కిందని నాటకాలు ఆడించాలక ఇప్పుడు నీ తల్లి గదిలోనే దొంగతనానికి ఒడిగట్టింది. లాక్కెళ్ళి బయట పరేదాన్ని అంటూ మరింత రెచ్చగొట్టింది. ఆ మాటలు వినగానే భార్గవ్ కళ్ళల్లోంచి ఒక భయంకరమైన కోపం వెల్లువెత్తింది. ఒక్క ముదురున ముందుకు వంగాడు. అతడి ఆకారం చూసి పనివాళ్ళు భయంతో వెనక్కి తగ్గారు. రామచంద్రరావు గారు, భార్గవ్ ఆగు అని అరిచారు. ఆనంది కళ్ళు మూసుకోలేదు, వెనక్కి తగ్గలేదు. అతడు కొట్టినా భరించడానికి సిద్ధపడింది. కాని తనను మోసగించిందని, అతడు తనను ద్వేషిస్తే మాత్రం తట్టుకోలేనని ఆ మనసు రోధిస్తుంది. భార్గవ్ ఆనంద్ దగ్గరికి వచ్చి నేల మీద పడి ఉన్న ఆ వజ్రాల హారాన్ని తీసుకున్నాడు. అతడి కళ్ళు నిప్పులు చెరుగుతున్నాయి. కానీ అతడు ఆనంద్ వైపు తిరగలేదు. ఒక్క ఉదుర్న వెనక్కి తిరిగి విశాలాక్షి ముందు నిలబడ్డాడు. అతడి చూపుల్లోని కోపానికి విశాలాక్షి గజగజ వణికిపోయింది. నాయనా, ఏంటి నన్నలా చూస్తున్నావు అన్న అత్తిగుతో అడిగింది. ఆపండి మీ నాటకాలు అని ఆ భవంతి దద్దరిల్లేలా గర్జించాడు భార్గవ్. అతడి గొంతులోని ఆవేశానికి అందరి గుండెలు జారిపోయాయి. ఆనంది ఆశ్చర్యంతో అతడి వైపు చూస్తుంది. భార్గవ్ చేతిలోని హారాన్ని గట్టిగా పట్టుకుని విశాలాక్షి కళ్ళల్లోకి తీక్షణంగా చూస్తూ, నాకు పిచ్చి ఉండొచ్చు కానీ నేను గుడ్డివాణ్ణి కాదు. ఈ హారం మా అమ్మ వస్తువుల్లో ఎప్పుడు లేదు. ఇది మీ లాకర్లో ఉండేదని నాకు తెలుసు. ఆనందికి ఈ ఇంటి ఆస్తుల మీద ఆశ లేదు. నా తల్లి గాజులను ఎంత పవిత్రంగా తీసుకుందో నేను చూశాను. నా తండ్రి ముందు, రైతుల ముందు నా పరువు నిలబెట్టిన ఒక ఆడపిల్లను కేవలం ఈ రాతి ముక్కల కోసం దొంగం చేస్తారా? ఈ గదిలోకి ఆనంద్ తప్ప ఎవరు రారని మీరు అంటున్నారు. కానీ నా సాయంత్రం మీరు ఈ గదిలోంచి బయటకు రావటం నేను స్వయంగా బాల్కాన్లోని చూశాను అని పచ్చి నిజాన్ని అందరి ముందు బయట పెట్టాడు. విశాలాక్షికి భూమి కంపించినట్టు అనిపించింది. భార్గవ్ తన గదిలోకి రావటం చూశాడన్న విషయం ఆమె ఊహించలేదు. ఆ ముఖంలో నెత్తురు చుక్కలేదు. దొంగ పట్టుబడినట్టు ఆమె వణుకుతుంది. రామచంద్రరావు గారు కోపం తూగిపోయారు. విశాలాక్షి, ఏమిటి భార్గవ్ చెబుతున్నది? ఆనంది మీద నింద వేయటానికి నువ్వే ఈ నాటకం ఆడావా అని గద్దించారు. లేదండి, నేను వాడు అబద్ధం చెబుతున్నాడు అని బుకాయించడానికి ప్రయత్నించింది. కానీ భార్గవ్ ఆ హారాన్ని విశాలాక్షి మొహాన విసిరికొట్టాడు. ఇంకొక మాట ఆనంది గురించి తప్పుగా మాట్లాడినా ఈ ఇంటి నుంచి మిమ్మల్ని గెంటేయటానికి నేను క్షణం కూడా ఆలోచించను. ఆనంది నా ప్రాణం. ఆమెను అనుమానించే హక్కు, అవమానించే హక్కు ఈ ఇంట్లో ఎవరికీ లేదు. బయటకు నడవండి ఇక్కడి నుంచి అని సింహంలా గర్జించాడు. విశాలాక్షి తలదించుకొని ఏడుపు ముఖం పెట్టుకుని వేగంగా కిందకు వెళ్ళిపోయింది. రామచంద్రరావు గారు కూడా ఎంతో అవమాన భారంతో పనివాళ్ళని తీసుకొని కిందకు వెళ్ళిపోయారు. ఆ గదిలో ఇప్పుడు కేవలం భార్గవ్, ఆనంది మాత్రమే మిగిలారు. భార్గవ్ గట్టిగా ఊపిరి పీల్చుకున్నాడు. అతడి ఆవేశం నెమ్మదిగా చల్లారుతుంది. వెనక్కి తిరిగి ఆనంది వైపు చూశాడు. ఆనంది కళ్ళల్లో ఇప్పుడు కన్నీళ్లు ఆపుకోలేనంతగా జలజల రాలుతున్నాయి. కానీ అవి బాధతో వచ్చినవి కావు. ఒకప్పుడు ఉన్మాదిగా తనను నరకం చూపించిన భర్త ఈరోజు తన ఆత్మగౌరవాన్ని కాపాడడానికి అందరి ముందు ఒక కవచంలా నిలబడ్డం ఆమె గుండెను అమితమైన ప్రేమతో నింపేసింది. అతడి మీద ఆమెకున్న నమ్మకం 100 రెట్లు పెరిగింది. భార్గవ్ నెమ్మదిగా ఆమె దగ్గరకు వచ్చి ఆమె కళ్ళల్లోని కన్నీళ్లను తన చేతి తుడిచాడు. ఏడవకు ఆనంది, నేను నీకు మాట ఇచ్చాను. ఇక మీదట నిన్ను ఎవరు ఏడిపించలేరని. ఆ ఎవర్లో నేను కూడా ఉన్నాను. వాళ్ళు ఎన్ని కుట్రలు చేసినా నా నమ్మకాన్ని, మన బంధాన్ని విడదీయలేరు అన్నాడు ఎంతో మృదువుగా. ఆనంది భావోద్వేగాన్ని ఆపుకోలేక భార్గవ్ రొమ్ముపై తలవాల్చి ఏడ్చేసింది. ఇన్నాళ్ళు తనలో అణిచిపెట్టుకున్న బాధ, ఈరోజు దొరికిన రక్షణ అన్నీ కలిసి ఆమెను కన్నీరు మున్నీరుగా చేశాయి. భార్గవ్ ఆమెను తన 2 చేతులతో ఎంతో ఆప్యాయంగా హత్తుకున్నాడు. ఆ కౌగిల్లో ఆధిపత్యం లేదు, ఒక పవిత్రమైన అనురాగం, ఆమెను ప్రాణంగా చూసుకుంటారన్న భరోసా ఉన్నాయి. విశాలాక్షి కుట్ర ఆనందిని దెబ్బతీయకపోగా భార్గవ్ను పూర్తిగా ఒక బాధయుతమైన మనిషిగా, భర్తగా మార్చేసింది. రామపురం భవంతిలో నిన్నటి రాత్రి రేగిన తుఫాను తెల్లవారేసరికి ఒక ప్రశాంతమైన వాతావరణానికి దారితీసింది. ఆరుబయట పక్షుల కిలకిల రాగాలు కూడా
ఆ రోజు ఎంతో మధురంగా వినిపిస్తున్నాయి. ఆనంద్ జీవితంలో ఎన్నో నిద్రలేని రాత్రుల తర్వాత ఎంతో ప్రశాంతంగా నిశ్చింతగా నిద్రపోయిన రాత్రి అది. ఉదయం సూర్యకిరణాలు ఆ ముఖాన్ని తాకగానే నెమ్మదిగా కళ్ళు తెరిచింది. పక్కనే భార్గవ్ ప్రశాంతంగా నిద్రపోతున్నాడు. నిన్నటిదాకా ఆమె పాలిట ఒక యముల్లా, ఒక రాక్షసుల్లా కనిపించిన ఆ మనిషి నిన్న రాత్రి తన ఆత్మగౌరవాన్ని కాపాడడానికి ఒక కవచంలా నిలబడిన తీరు ఆ మనసులో పదే పదే మెదులుతుంది. ఆనంది పెదవుల మీద ఒక అందమైన చిరునవ్వు వికసించింది. ఆమె నెమ్మదిగా లేచి స్నానం ముగించుకొని లేత నీలం రంగు పట్టుచీర కట్టుకుని కిందకు దిగింది. తులసి కోట దగ్గర దీపం వెలిగిస్తూ ఉండగా వెనక నుంచి అడుగుల చప్పుడు వినిపించింది. రామచంద్రరావు గారు బరువెక్కిన అడుగులతో ఆమె దగ్గరకు వచ్చి నిలబడ్డాడు. ఆయన ముఖంలో నిన్నటి సంఘటన తాలూకు పశ్చాత్తాపం స్పష్టంగా కనిపిస్తుంది. ఆనంది అని పిలిచారు ఆయన. గొంతులో ఎంతో వేదన ఉంది. ఆనంది వెనక్కి తిరిగి ఆయనకు నమస్కారం చేసింది. ఏంటి మామయ్య, అంత పొద్దునే లేచారు అని ఎంతో సహజంగా అడిగింది. రామచంద్రరావు గారి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. నన్ను క్షమించు తల్లి, నిన్నటిదాకా నా కొడుకు ఉన్మాదే అనుకున్నాను. వాడు ఒక పసిపిల్ల వాళ్ళ అమాయకుడని, వాడి కోపం వెనుక ఎంత నిజాయితీ ఉందో నేను గ్రహించలేకపోయాను. అంతకంటే ఎక్కువగా ఈ ఇంటికి మహాలక్ష్మిలా వచ్చి నిన్ను ఆ ఒక్క క్షణం ఆ వజ్రాల హారం విషయంలో అనుమానించాను చూడు. నా బతుకు ఇంతకంటే అవమానం లేదు. విశాలాక్షి కుట్రను పసిగట్టలేక నా కళ్ళ ముందే నిన్ను దోసి నిలబెడుతూ ఉంటే మౌనంగా ఉండిపోయాను. పెద్దరికం ఉండి ఏం లాభం తల్లి, నిజాలు తెలుసుకోలేని గుడ్డితనం నన్ను ఆవహించింది అంటూ చేతులు జోడించారు. ఆనంది కంగారు పడి ఆయన చేతులను పట్టుకుంది. మామయ్య, మీరేంటి ఇలా మాట్లాడుతున్నారు? పెద్దవాళ్ళు మీరు, నాకు క్షమాపణలు చెప్పకూడదు. కళ్ళ ముందు ఆధారాలు కనిపించినప్పుడు ఎవరికైనా అనుమానం రావటం సహజం. అందులో మీ తప్పు ఏమీ లేదు. అయినా ఈ సంఘటనతో నా భర్త మనసులో నా మీద ఇంత నమ్మకం ఉందో నాకు తెలిసింది. ఆ నమ్మకం ముందు ఆ చిన్న అవమానం నాకేమాత్రం లెక్కలేదు. మీరు ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేయండి అని ఎంతో హుందాగా ఆయన మనసు తేలికపడేలా చెప్పింది. రామచంద్రరావు గారు ఆనంది వైపు చూస్తూ మురిసిపోయారు. ఈ పిల్ల వయసులో చిన్నదైనా మనసులో ఒక 100 ఏళ్ల అనుభవం ఉన్న యోగిన్లా ఆలోచిస్తుందని మనసులో అనుకొని దీర్ఘ సుమంగళి భవ అని ఆశీర్వదించి వెళ్ళిపోయాడు. మరోవైపు కింద జరుగుతున్న ఈ దృశ్యాన్ని మేడపై నుంచి తన గది కిటికీలోని చూస్తున్న విశాలాక్షి కోపంతో రగిలిపోతుంది. రాత్రి జరిగిన అవమానానికి ఆమె కంటి మీద కునుకులేదు. తన కట్టుకున్న భర్త పనివాళ్ల ముందు తలదించుకునేలా చేసిన ఆనంది మీద పగతో ఆమె రక్తం ఉడికిపోతుంది. ఈ ఆనంది ఏదో పల్లెటూరు పిల్ల, భార్గవ్ పిచ్చి చేష్టాలకు భయపడి ఇంట్లో ఒక మూల పడి ఉంటుందనుకున్నాను. కానీ ఇది మా ఆయన మనసును, ఆ పిచ్చోడి మనసును పూర్తిగా గెలుచుకుంది. నిన్న రాత్రి భార్గవ్ నన్ను ఇంటి నుంచి గెంటేస్తాను అని అన్నప్పుడు మా ఆయన కనీసం నన్ను ఆపే ప్రయత్నం కూడా చేయలేదు. అంటే ఈ ఇంట్లో నా స్థానం ఒక పని మనిషి స్థాయికి పడిపోయిందా? ఈ ఆస్తి పెత్తనం అంతా ఆనందికి దక్కాలా? లేదు, నా ప్రాణం పోయినా అలా జరగనివ్వను అని మనసులో భయంకరమైన శపథం చేసుకుంది. వెంటనే తన గది తలుపులు మూసి పట్నంలో చదువుకుంటున్న తన సొంత కొడుకు వంశీకి ఫోన్ చేసింది విశాలాక్షి. వంశీకి 30 ఏళ్ళు. చదువు పేరుతో పట్నంలో ఉంటూ తండ్రి పంపే డబ్బుతో జల్సాలు చేస్తూ ఒక అహంకారిగా పెరిగాడు. విశాలాక్షి పెంపకం ప్రభావం వంశీ మీద పూర్తిగా ఉంది. ఆస్తులన్నీ తనవే అని, భార్గవ్ ఒక పిచ్చివాడని వంశీ ఎప్పుడు చులకనగా మాట్లాడుతూ ఉంటాడు. ఫోన్ రింగ్ అవ్వగానే విశాలాక్షి ఏడుపు మొదలుపెట్టింది. హలో అమ్మ, ఏమైంది? పొద్దున్నే ఏడుస్తున్నావు అని అడిగాడు వంశీ కంగారుగా. ఇంకేముందిరా నా బతుకు, ఆ పిచ్చోడికి పెళ్ళయింది కదా, ఆ వచ్చిన పల్లెటూరి పిల్ల గడుసుది. వాడికేవో మందులు పెట్టి నా మీద, నా పిల్లల మీద విషం చిమ్ముతుంది. మీ నాన్నగారిని కూడా తన గుప్పెట్లో పెట్టుకుంది. నిన్నటికి నిన్న ఆ పిచ్చోడు నా మీద చేయెత్తడానికి వచ్చారా, ఈ ఇంట్లో పనివాళ్ల ముందు నన్ను అవమానించి ఇంట్లో నుంచి గెంటేస్తానంటున్నాడు. మీ నాన్నగారు కనీసం నా వైపు మాట్లాడలేదు. ఈ ఇంటి పెత్తనం, ఆస్తులన్నీ ఆనంది చేతిలోకి వెళ్ళిపోతున్నాయి. మీరెక్కడో ఉంటే ఇక్కడ మీకంటే ఏం మిగలకుండా
ఆ పిల్ల కాజేస్తుంది అంటూ లేనిపోని కట్టుకథలు అల్లి వంశీ మెదల్లో విషం ఎక్కించింది. తల్లి మాటలు వినగానే వంశీ రక్తం మరిగిపోయింది. ఏంటి ఆ పిచ్చోడికి అంత ధైర్యం వచ్చిందా? వాడిని నీ ముందు నుంచి ఆసుపత్రిలో పడేయాలని అన్నాను. నాన్నగారే వినలేదు. ఇప్పుడు ఒక పల్లెటూరు పిల్లను వెనకేసుకొని నీ మీద ఎదురు తిరుగుతున్నాడా? వాడి సంగతి, వాడి పెళ్ళాం సంగతి నేను తేలుస్తాను. నేను ఇవాళ సాయంత్రానికి ఊరు బయలుదేరుతున్నాను. ఆ ఇంట్లో నా స్థానం ఏమిటో వాళ్ళకు చూపిస్తాను. నువ్వు భయపడకు అని ఫోన్ పెట్టేశాడు. విశాలాక్షి ముఖంలో పైశాచికమైన నవ్వు వికసించింది. భార్గవ్ బలం ఆనంది అయితే ఆ ఆనందిని మానసికంగా దెబ్బతీయడానికి తన కొడుకు వంశీ సరైన ఆయుధమని ఆమె నమ్మింది. రామపురం భవంతిలో రాబోయే తుఫానుకు ఆమె తన గదిలోంచి బీజం వేసింది. ఇవేమీ తెలియని భార్గవ్, ఆనంది తమ ప్రశాంతమైన ప్రపంచంలో జీవిస్తున్నారు. ఉదయం టిఫిన్ ముగించుకొని ఇద్దరూ సీతానగరం తోటలకు బయలుదేరారు. భార్గవ్ జీపు డ్రైవ్ చేస్తూ ఉంటే పక్కనే కూర్చున్న ఆనంది గాలికి ఎగురుతున్న తన జుట్టును సరిచేసుకుంటూ ఆ ప్రకృతిని ఆస్వాదిస్తుంది. తోటలోకి వెళ్ళగానే పని వాళ్ళంతా ఎంతో గౌరవంగా నమస్కరించారు. ఒకప్పుడు భార్గవ్ను చూసి ఎగతాళి చేసిన రైతులు ఇప్పుడు అతన్ని ఒక యజమానిగా, ఒక నాయకుడిగా గౌరవిస్తున్నారు. భార్గవ్ తన పనుల్లో పడిపోయాడు. కొత్తగా తెప్పించిన మోటార్లు బిగించడం, ఎండిపోయిన చెట్ల స్థానంలో కొత్త మొక్కలు నాటించడం లాంటి పనులను దగ్గరుండి చూసుకున్నాడు. మధ్యాహ్నం భోజనాల సమయమైంది. తోట మధ్యలో ఉన్న ఒక పెద్ద మర్రిచెట్టు కింద చల్లని నీడలో ఇద్దరు కూర్చున్నారు. ఆనంద్ క్యారేజ్ తెరిచి భార్గవ్కు స్వయంగా వడ్డిస్తుంది. అప్పుడప్పుడు చెట్లపై నుంచి రాలుతున్న పసుపచ్చని ఆకులు వాళ్ళ మీద పడుతున్నాయి. భార్గవ్ భోజనం చేస్తూ ఆనంది వైపు ఎంతో ప్రేమగా చూస్తున్నాడు. ఆనంది అని నెమ్మదిగా పిలిచాడు భార్గవ్. ఆనంద్ తలెత్తి చెప్పండి అంది. నిన్న రాత్రి జరిగిన దానికి నీ మనసు ఎంత కష్టపడిందో నాకు తెలుసు. మా అమ్మ అంత దారుణంగా మాట్లాడుతూ ఉంటే నాకు నా ప్రాణాలు పోయినంత పనైంది. నీలాంటి స్వచ్ఛమైన పిల్లను దొంగ నిలబెట్టడం నేను భరించలేకపోయాను. అందుకే నా చేతులు వాళ్ళ మీదకు వెళ్ళాయి అన్నాడు కాస్త బాధగా. ఆనంది చిరునవ్వుతో అతడి చేతిని పట్టుకుంది. మీరు నా కోసం మాట్లాడిన తీరు చూశాక నాకు ఈ అవమానము గుర్తులేదు. కానీ ఒకటి, మీరెప్పుడు కోపాన్ని ఆయుధంగా వాడకండి. నిన్న మీరు కోపంతో అరిచినా అందులో ఒక న్యాయం ఉంది కాబట్టి మీ నాన్నగారు మిమ్మల్ని అపార్థం చేసుకోలేరు. కానీ అదే కోపం మీ బలహీనత అని అత్తయ్య గారికి తెలుసు. ఆమె మిమ్మల్ని మళ్ళీ మళ్ళీ రెచ్చగొట్టడానికి ప్రయత్నిస్తుంది. మీరు కోల్పోవాల్సింది ఆస్తులు కాదు, మీ సహనాన్ని. మీరు ప్రశాంతంగా ఉంటే ఈ లోకంలో మిమ్మల్ని ఎవరు ఓడించలేరు అని ఎంతో అర్థవంతంగా చెప్పింది. భార్గవ్ ఆమె కళ్ళల్లోకి చూస్తూ ఉండిపోయాడు. ఆమె ప్రతి మాట అతడి మెదడుకు ఒక కొత్త పాఠం చెబుతుంది. నాకు ఒకప్పుడు కోపం తప్ప వేరే భావన ఉండేదే కాదు. నన్ను ఎవరు ప్రేమించరు, నా వాళ్ళు నన్ను వదిలేసి వెళ్ళిపోతారు అన్న భయమే నన్ను అలా పిచ్చోని చేసింది. కానీ ఇప్పుడు నువ్వు నా పక్కన ఉన్నావు. నీ చేతులు నా చేతులను పట్టుకున్నంతకాలం నేను దేనికి భయపడను ఆనంది. నువ్వు నా జీవితంలోకి వచ్చిన దేవతవని చెప్పి ఆనంది చేతిని తన కళ్ళకు అద్దుకున్నాడు. ఆనంది గుండె సంతోషంతో ఉప్పొంగింది. ఆమె కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. 12 ఏళ్ల వయసులో తనకు ఇష్టం లేకుండా పడిన ముడి ఇన్ని నరకాల తర్వాత ఒక అందమైన ప్రేమగా చిగురిస్తుంది. ఈ మనసుని తను మార్చగలిగానన్న సంతృప్తి ఆమె కన్నిటికంటే గొప్పగా అనిపించింది. చెట్ల ఆకుల మధ్య నుంచి వస్తున్న చల్లని గాలి వాళ్ళిద్దరి మనసుల్లోని ఒక అందమైన మౌన రాగాన్ని వినిపిస్తుంది. ఆ రాగంలో ఎలాంటి అలికిడి లేదు, కానీ అంతులేని అనురాగం ఉంది. సాయంత్రం సూర్యుడు పడమటి కొండల వెనుక అస్తమిస్తున్నాడు. సీతానగరం తోటల నుంచి భార్గవ్ ఆనంది ఇంటికి చేరుకున్నారు. కారు దిగి లోపలికి వస్తున్న భార్గవ్కు హాల్లో ఉన్న దృశ్యం చూడగానే అడుగులు ఆగిపోయాయి. హాల్లో సోఫాలో విశాలాక్షి కొడుకు వంశీ కాలు మీద కాలు వేసుకుని దర్జాగా కూర్చుని ఉన్నాడు. అతడి పక్కన విశాలాక్షి ఎంతో ధైర్యంగా, గర్వంగా నిలబడి ఉంది. వంశీని చూడగానే భార్గవ్ మనసులో ఒక రకమైన చికాకు మొదలైంది. చిన్నప్పటి నుంచి వంశీకి తనంటే చులకన. వీడో పిచ్చోడు, వీడికేమీ రాదు అంటూ బంధువులందరి ముందు వంశీ తనను అవమానించిన రోజులు భార్గవ్కు గుర్తున్నాయి.
రామచంద్రరావు గారు ఎంతో సంతోషంగా, రా భార్గవ్, చూడు, వంశీ పట్నం నుంచి వచ్చాడు అని చెప్పారు. భార్గవ్ ఏం మాట్లాడకుండా కేవలం తల ఊపి లోపలికి వెళ్ళబోయాడు. ఆనంది కూడా అతడి వెనక్కి వెళ్తూ ఉండగా వంశీ వెటకారంగా నవ్వి మాట కలిపాడు. ఏరా భార్గవ్, బాగా మారిపోయావటగా, పల్లెటూరు పిల్ల రాగానే పద్ధతులు నేర్చుకున్నావని మా అమ్మ చెప్పింది. తోటల్లో మట్టి పిసికే పనులు బాగానే చేస్తున్నావట కదా. నీ స్థాయికి నీ బుద్ధికి ఆ బురద పనులే కరెక్ట్లే. ఏంటో నాన్నగారికి ఆ బాధలు అప్పగించారని విన్నాను. ఆఫీస్ పనులు అకౌంట్స్ చూడాలంటే మెదడు కావాలి. అది నీకు లేదు కదా. అయినా పర్వాలేదులే, ఆఫీస్ పనులు నేను చూసుకుంటాను. నువ్వు ఆ తోటల్లో రైతుల పక్కన కూర్చొని కాలం గడిపేయి అంటూ అందరి ముందు భార్గవ్ను కించపరుస్తూ మాట్లాడాడు. ఈ మాటలు వినగానే రామచంద్రరావు గారికి కోపం వచ్చింది. వంశీ, ఏమిటా మాటలు? వాణ్ణి అన్నయ్య, గౌరవంగా మాట్లాడు. వాడి తోటల బాధ్యత తీసుకున్నాక అక్కడ పనులు ఎంత అద్భుతంగా జరుగుతున్నాయో నీకు తెలియదు అని మందలించారు. విశాలాక్షి వెంటనే కలగజేసుకుని, పిల్లాడు ఏదో సరదాగా అన్నాళ్ళేండి, అయిన వంశీ అన్న దాంట్లో తప్పేముంది? అకౌంట్స్ చూడాలంటే చదువు కావాలి, ప్రపంచ జ్ఞానం కావాలి. పట్నంలో చదువుకున్న వంశీకి ఉన్నంత తెలివితేటలు మన భార్గవ్కు ఉండవు కదా. రేపు బిజినెస్ పార్ట్నర్స్తో ఇంగ్లీష్లో మాట్లాడాలంటే వంశీనే కరెక్ట్ అని తన కొడుకుని వెనుకేసుకొచ్చింది. భార్గవ్ చేతులు పిడికిలి బిగుసుకున్నాయి. పాత శృతులు, అహంకారం, అవమానం అతన్ని రెచ్చగొడుతున్నాయి. వంశీ తన్ని తక్కువ చేసి మాట్లాడడం, తన తల్లి ముందు జరగటం అతడికి కంటగింపుగా ఉంది. భార్గవ్ ఒక్క అడుగు ముందుకు వేసి వంశీ కాలర్ పట్టుకోవాలని చూశాడు. కానీ సరిగ్గా అప్పుడే ఆనంది చెయ్యి భార్గవ్ చేతిని గట్టిగా పట్టుకుంది. మధ్యాహ్నం తోటలో ఆమె చెప్పిన మాట, మీరు కోల్పోవాల్సింది ఆస్తులు కాదు, మీ సహనాన్ని, అతని మెదడు మెరిసింది. భార్గవ్ ఆగిపోయాడు. గట్టిగా ఊపిరి పీల్చుకున్నారు. ఆనంది నెమ్మదిగా వంశీ వైపు తిరిగింది. ఆ ముఖంలో ఎంతో ప్రశాంతత, అంతులేని గాంభీర్యం ఉన్నాయి. పల్లెటూరు పిల్ల అని తను చులకనగా చూస్తున్న ఆ పట్నం బాబుకి తన స్థాయి ఏమిటో చూపించాలనుకుంది. వంశీగారు, నా భర్త తోటల్లో మట్టి పిసుకుతున్నాడు అని మీరు హేళన చేశారు కదా. అవును, ఆయన ప్రకృతిని ప్రేమిస్తున్నాడు, ఆ మట్టికి ప్రాణం పోస్తున్నాడు. కంప్యూటర్ల ముందు కూర్చొని లెక్కలు వేయడానికి చదువు ఒక్కటి ఉంటే చాలు. కానీ 10 మంది రైతుల కడుపు నింపి ఎండిపోయిన భూమిని పచ్చగా మార్చడానికి చదువు కాదు, స్వచ్ఛమైన మనసు కావాలి. అది నా భర్తకు ఉంది అనేంత స్పష్టమైన, సున్నితమైన తెలుగులో బదులిచ్చింది ఆనంది. వంశీ ఆశ్చర్యపోయాడు. ఈ పల్లెటూరు పిల్లకు ఇంత ధైర్యమా? తనకెదురు చెబుతుందా? ఆనంది అక్కడితో ఆగలేదు. ఇక ఆస్తుల నిర్వహణ అంటారా? ఆస్తులనేవి కేవలం పేపర్ల మీద రాసిపెట్టే లెక్కలు కావు, మనసుల నమ్మకం, శ్రమతో నిర్మించినవి. ఒకప్పుడు ఆయనకు కోపం ఎక్కువే ఉండొచ్చు, కానీ ఇప్పుడు ఆయన మారారు. బాధ తీసుకోవడానికి ఆయన ఎప్పుడు సిద్ధమే. ఆయనకు అకౌంట్స్ రాకపోవచ్చు, కానీ అకౌంటెంట్లను ఎలా పనిచేయించాలో ఒక యజమానిగా ఆయనకు తెలుసు. మట్టి పనులు చేస్తున్నారని మీరు చులకన చేస్తున్నారు, కానీ ఆ మట్టిలో నుంచే ఈ భవంతి కట్టే సంపద పుడుతుందని మర్చిపోకండి అనేంత హుందాగా ఒక్క మాట కూడా తూలకుండా సమాధానమిచ్చింది. రామచంద్రరావు గారు ఆనంది మాటలకు గర్వంగా ఉప్పొంగిపోయారు. విన్నావు కదా వంశీ, ఆనంది చెప్పింది అక్షర సత్యం. నా భార్గవ్ ఏ బాధ్యతకైనా అర్హుడే. వాడి వెనక ఇంత మంచి ఆలోచన ఉన్న భార్య ఉన్నప్పుడు నేను దేనికి భయపడ్ను అని తేల్చి చెప్పారు. వంశీకి ముఖం మీద ఎవరో గుడ్డతో కొట్టినట్టు అయింది. తను వచ్చి భార్గవ్ను రెచ్చగొడితే వాడు తన మీదకు వస్తాడని, అప్పుడు పిచ్చోడు అని ముద్ర వేసి నాన్నగారి ముందు పరువు తీయచ్చని వంశీ, విశాలాక్షి అనుకున్నారు. కానీ ఆనంది తన మాటలతో వారి ప్లాన్ను తుత్తునియ చేసింది. విశాలాక్షి కొడుకుని చూసి కళ్ళు తిప్పుకుంది. భార్గవ్ ఆనంది వైపు ఎంతో అభిమానంగా చూశాడు. తన పరువును, తన స్థాయిని కాపాడినందుకు ఆమె పట్ల అతడి గుండెల్లో ప్రేమ మరింత పెరిగింది. పద ఆనంది, మనం పైన మాట్లాడుకుందాం అని భార్గవ్ ఎంతో హుందాగా చెప్పి ఆనంది చెయ్యి పట్టుకుని మెట్లెక్కి పైకి వెళ్ళిపోయాడు. వంశీ రగిలిపోతూ తన తల్లి వైపు చూశాడు. ఏంటమ్మా ఇది, ఈ పిల్లకింత నోరుంది, నాన్నగారు దాన్ని నెత్తిన పెట్టుకుని ఊరేగుతున్నారేంటి అని అడిగాడు కోపంగా. విశాలాక్షి పళ్ళు నూరుతూ
అదేరా నేను చెబుతుంది. అది సామాన్రాలు కాదు. దాని మౌనమే దాని ఆయుధం. భార్గవ్ని తన పిడికిట్లో పెట్టుకుంది. కాను వచ్చావు కదా, ఈ కాడ మన చేతుల్లో ఉంటుంది. వారిద్దరి మధ్య ఉన్న ఈ కొత్త బంధాన్ని ఎలా విడదీయాలో, భార్గవ్ని మళ్ళీ ఆ చీకటి గదిలోకి ఎలా నెట్టాలో నాకు తెలుసు. రేపటి నుంచి నా ప్లాన్ మొదలవుతుంది. ఈ ఆస్తుల మీద వాడి సంతకం లేకుండానే మొత్తం నీ పేరు మీదకు ఎలా మారుస్తానో చూడు అని కుట్లంగా నవ్వింది. రామపురం భవంతిలో ఇప్పుడు 2 వర్గాలు స్పష్టంగా విడిపోయాయి. ఒకవైపు కుట్రలు పగతో రగిలిపోతున్న విశాలాక్షి వంశీ, మరోవైపు సహనం ప్రేమ నమ్మకంతో ఒకరికొకరు తోడుగా నిలబడిన ఆనంది భార్గవ్. రామపురం భవంతిపై ఉదయిస్తున్న సూర్యుడు కొత్త ఆశల కిరణాలను పంచుతున్నాడు. మేడపైన గదిలో కిటికటంల సందులోంచి వస్తున్నాం లేలేత ఎండ భార్గవ్ ముఖంప పడింది. అతను నెమ్మదిగా కళ్ళు తెరిచాడు. పక్కన మంచం ఖాళీగా ఉంది. బాత్రూం వైపు నుంచి వస్తున్న నీళ్ళ చప్పుడు బట్టి ఆనంది అప్పటికే నిద్ర లేచిందని అతడికి అర్థమైంది. మంచం మీద ఆనుకొని కూర్చున్న భార్గవ్ మనస్సు నిండా ఆనంద ఆలోచనలే నిండి ఉన్నాయి. నిన్న రాత్రి వంశీని ఆమె ఎదుర్కొన్న తీరు అతన్ని కట్టిపడేసింది. పట్నం నుంచి వచ్చిన అహంకారికి తన మౌనంతోనే, తన హుందాతనంతోనే ఎలా బుద్ధి చెప్పిందో తలుచుకుంటే అతడికి ఆమెపై అపారమైన గౌరవం కలుగుతుంది. ఒకప్పుడు ఆనందిని కేవలం తన ఆస్తిగా, ఒక ఆటబొమ్మగా భావించిన ఉన్మాది భార్గవ్ ఇప్పుడు చనిపోయాడు. అతడి స్థానంలో భార్యను ప్రాణంగా ప్రేమించే, ఆమె అడుగు జాడల్లో నడవాలని తప్పించే ఒక కొత్త మనిషి పుట్టాడు. కొద్దిసేపటికి ఆనంది బాత్రూం నుంచి బయటకు వచ్చింది. లేత గులాబీ రంగు చీరలో జుట్టు తుడుచుకుంటూ అద్దం ముందు నిలబడింది. భార్గవ్ లేచి వెళ్ళి ఆమె వెనక నిలబడ్డాడు. అద్దంలో 2 ప్రతిబింబాలు. ఒకప్పుడు భార్గవ్ అలా వెనక నిలబడితే ఆనంది భయంతో గజగజ వణికిపోయేది. కానీ ఇప్పుడు ఆమె పెదవుల మీద ఒక ప్రశాంతమైన చిరునవ్వు వికసించింది. లేచారా, కాఫీ తీసుకురానా అని అడిగింది అద్దంలోంచి అతడి కళ్ళలోకి చూస్తూ. భార్గవ్ ఆమె తడిసిన జుట్టును నెమ్మదిగా వెనక్కి సవరిస్తూ, కాఫీ కంటే ముందు నీతో ఒక విషయం చెప్పాలి ఆనంది అన్నాడు మృదువుగా. చెప్పండి. ఇన్నాళ్ళు నేను నిన్ను ఎంతగానో హింసించాను. నా కోపానికి నిన్ను బలి చేశాను. కానీ నువ్వు మాత్రం నా చీకటి జీవితంలోకి ఒక వెలుగులా వచ్చావు. నాన్నగారి ముందు, తోటలో రైతుల ముందు, నిన్న వంశీ ముందు ప్రతి చోట నా ఆత్మగౌరవాన్ని కాపాడావు. నాకంటూ ఈ ప్రపంచంలో ఓ గుర్తింపు తెచ్చావు. నీకు నేనేం బహుమతి ఇవ్వగలను ఆనంది? నువ్వు అడుగు, ప్రాణమేనిస్తాను అన్నాడు ఎంతో భావోద్వేగంతో. ఆనంది నెమ్మదిగా వెనక్కి తిరిగి అతడి చేతులను తన చేతుల్లోకి తీసుకుంది. నాకు మీ ప్రాణాలు వద్దు, మీ ప్రశాంత కావాలి. వస్తువులు, బహుమతులు ఎవరైనా ఇస్తారు. కానీ నాకు దొరికిన అతిపెద్ద బహుమతి మీలోని మనిషి. ఇన్నాళ్ళు నిద్రపోతున్న మీ మంచి మనసును నేను మేల్కొల్పగలిగాను. అదే నాకు 10,000. నాకెలాంటి బహుమతులు వద్దు. ఈ గాజులు నా చేతులకున్నంతకాలం నేనే ఈ ఇంటి మహారాణ్ణి అనేంత ప్రేమగా చెప్పింది. భార్గవ్ ఆమెను గుండెలకు హత్తుకున్నాడు. ఆ కౌగిల్లో ఆధిపత్యం లేదు, కేవలం పవిత్రమైన అనురాగం. ఆమెను కంటికి రెప్పలా కాపాడుకుంటానన్న ఒక అంతులేని భరోసా ఉన్నాయి. కింద హాల్లో వాతావరణం మాత్రం ఒక నిశ్శబ్ద యుద్ధాన్ని తలపేస్తుంది. విశాలాక్షి, వంశీ ఇద్దరు సోఫాలో కూర్చుని గుసగుసలాడుకుంటున్నారు. నిన్న ఆనంది చేతిలో జరిగిన అవమానం వంశీని నిద్రపోనివ్వలేదు. అమ్మా, ఆ పిల్లకెంత పొగురుంటే నాకెదురు చెబుతుంది. నాన్నగారు దాన్ని ఎత్తేస్తున్నారు. భార్గవ్ గాడు దానికి ఒంగు పట్టుకుని తిరుగుతున్నాడు. ఈ తోటల వ్యవహారంలో వాడికి పేరు వస్తూ ఉంటే నాన్నగారు అకౌంట్స్ అన్నీ వాడికి అప్పగించేలా ఉన్నారు. ఇదే జరిగితే నా పరిస్థితి ఏంటి అని ఆవేశంగా అడిగాడు వంశీ. విశాలాక్షి కుట్లంగా నవ్వి, అదేరా వాళ్ళ ప్లాన్. కానీ బతుకుండగా ఆ పల్లెటూరి పిల్లను ఈ ఇంటి మహారాణ్ణి అవ్వనివ్వను. భార్గవ్ గాడికి ఆ పిల్ల వెన్నెముక అయితే ఆ వెన్నెముకను విరగ్గొట్టాలంటే మనం వాడి మనసు మీదే దెబ్బ కొట్టాలి. వాడికి వ్యాపారం రాదు, మనుషులతో మాట్లాడడం రాదు అని మనం నాన్నగారి ముందు నిరూపించాలి. అప్పుడు ఈ తోటల బాధ్యత కూడా వాడి చేతుల్లోంచి లాగేసుకోవచ్చు అని అంది. అది ఎలా సాధ్యమమ్మా? ఆ పిల్లవాడికి రక్షణ కవచంలో అడ్డుపడుతుంది కదా. అడ్డుకోలేని విధంగా మనం ఎత్తువేయాలి వంశీ.
మన తోటల్లోంచి ప్రతి ఏడాది మామిడికాయలు ఎగుమతి చేసే పెద్ద వ్యాపారి జగన్నాథం ఉన్నాడు కదా. వాడు చాలా చురుకైనవాడు. పైగా ఇంగ్లీష్లోనే ఎక్కువగా మాట్లాడతాడు. వాడికి నువ్వంటే ఇష్టం కాబట్టి వాడిని రేపు తోటల దగ్గరకు తీసుకువెళ్ళు. భార్గవ్ గాడి ముందు మన తోటల కాయలను తక్కువ చేసి మాట్లాడమని చెప్పు. రేటు సగానికి సగం తగ్గిస్తానని బెదిరించమను. వ్యాపారంలో అలాంటి ఒత్తిడి భార్గవ్ గాడు తట్టుకోలేడు. జగన్నాథం వాణ్ణి ఇంగ్లీష్లో అవమానిస్తే భార్గవ్ గాడికి కోపం నశాలానికి అంటుతుంది. వెంటనే జగన్నాథం మీద చేయి చేసుకుంటాడు. అంతే మన రామచంద్రరావు గారి పరువు బజార్న పడుతుంది. ఆనంది కూడా వాడి పిచ్చి చూసి భయపడుతుంది. దెబ్బకు నాన్నగారు వాణ్ణి ఇంట్లో బంధిస్తారు అంటూ తన భయంకరమైన కుట్రను వివరించింది విశాలాక్షి. వంశీ కళలో పైశాచిక ఆనందం మెరిసింది. అద్భుతం అమ్మ, వాడి కోపమే వాడికి శత్రువు. ఈ దెబ్బతో వాడు మళ్ళీ ఆ చీకటి గదిలోకి వెళ్ళిపోవటం ఖాయం అని ఆనందపడిపోయాడు. వెంటనే జగన్నాథానికి ఫోన్ చేసి మాట్లాడాడు. మరుసటి రోజు ఉదయం భార్గవ్ ఆనంద్ ఎప్పట్లాగే సీతానగరం తోటకు చేరుకున్నారు. తోటల్లో పనులు చాలా వేగంగా సాగుతున్నాయి. ఎండిపోయిన చెట్లకు నీరు అందుతుండటంతో తోటంతా పచ్చగా కలకల్లాడుతుంది. కాసేపటి తర్వాత ఆనంది పని వాళ్లకు మధ్యాహ్న భోజన ఏర్పాట్లు చూడడానికి తోట వెనక వైపున్న షెడ్ దగ్గరకు వెళ్ళింది. భార్గవ్ ముందు వైపు ఉన్న కమాన్ దగ్గర నిలబడి రైతుల లెక్కలు రాసుకున్నాడు. సరిగ్గా అప్పుడే ఓ ఖరీదైన కారు వచ్చి అక్కడ ఆగింది. అందులో నుంచి వంశీ అతడితో పాటు 40 ఏళ్ల వయసున్న జగన్నాథం దిగారు. జగన్నాథం వేషధారణ చాలా రిచ్గా ఉంది. చేతిలో బ్రీఫ్ కేసు, కళ్ళ ఖరీదైన కూలింగ్ గ్లాసెస్ పెట్టుకుని ఉన్నాడు. వాళ్ళని చూడగానే భార్గవ్ ముఖం కొద్దిగా చిరాగ్గా మారింది. వంశీ దర్జాగా నడుచుకుంటూ వచ్చి, ఏరా భార్గవ్, తోట పనులు బాగానే చూసుకున్నావట. నాన్నగారు చెప్పి పంపించారు. ఈయన జగన్నాథం గారు, మన తోటల ఎగుమతి కాంట్రాక్టర్. ఈసారి పంట ఎలా ఉందో చూసి బేరం మాట్లాడదామని వచ్చారు అని పరిచయం చేశాడు. భార్గవ్ నెమ్మదిగా నమస్కారం చేశాడు. జగన్నాథం ఏమాత్రం గౌరవం లేకుండా చేతులు కట్టుకుని నిలబడి తోట వైపు చులకనగా చూశాడు. వాటిది వంశీ, తోటల్లో క్వాలిటీ ఏమాత్రం బాగోలేదు కదా. ఫలసాయం అంతా చాలా డల్గా ఉంది. దీన్ని ఎక్స్పోర్ట్ క్వాలిటీ అంటారా? దిస్ ఈజ్ టోటల్లీ అన్యాక్సెప్టబుల్ అంటూ కావాలని ఆంగ్ల పదాలు వాడుతూ గంభీరంగా మాట్లాడడం మొదలుపెట్టాడు. భార్గవ్కు సగం మాటలు అర్థం కాలేదు. కానీ అతడి స్వరం, అతడి చూపులోని చులకన భావం భార్గవ్ని ఇబ్బంది పెడుతున్నాయి. అదేంటండి, మొన్నటిదాకా నీళ్లు లేక అలా అయ్యాయి, కానీ ఇప్పుడు మందులు వేశాం కదా, కాయ సైజు బాగానే వస్తుంది అని నెమ్మదిగా బదిలిచ్చాడు భార్గవ్. జగన్నాథం వెటకారంగా నవ్వి, కమాన్ మిస్టర్ భార్గవ్, ఇంటర్నేషనల్ మార్కెట్లో మన మామిడికి ఉన్న డిమాండ్ మీకు తెలియదు. మీరేదో నాటు పద్ధతిలో మట్టి పనులు చేస్తే సరిపోదు. మార్కెట్ స్ట్రాటజీ వేరు. లాస్ట్ ఇయర్ ఇచ్చిన రేట్లో కనీసం సగం రేటు కూడా ఈసారి ఇవ్వలేను. టేక్ ఇట్ ఆర్ లీవ్ ఇట్. మీరు ఆ రేటుకి ఇవ్వకపోతే నా వల్ల కాదు అని అహంకారంగా చెప్పాడు. వంశీ మధ్యలో కలగజేసుకుని నటిస్తూ, అదేంటని జగన్నాథం గారు, మా అన్నయ్య చాలా కష్టపడుతున్నాడు. ఏదో పల్లెటూరు పద్ధతిలో చేస్తున్నాడు. పాపం వాడికి ఇంగ్లీష్ రాదు, వ్యాపార మెలకువలు తెలియవు. కొంచెం రేటు పెంచి ఇవ్వండి అంటూ భార్గవ్ను పరోక్షంగా అవమానించాడు. ఈ మాటలకు భార్గవ్ రక్తం ఉడికిపోతుంది. తను ప్రాణంగా చూసుకున్న చెట్లను, తన కష్టాన్ని ఎవరైనా తక్కువ చేస్తే అతడు తట్టుకోలేడు. తనకు వ్యాపారం రాదని, ఇంగ్లీష్ రాదని కావాలని వంశీ తన్ను అవమానిస్తున్నాడని అతడికి అర్థమైంది. అతడి కళ్ళు ఎర్రబడ్డాయి. శ్వాస వేగమైంది. చేతులు పిడికిలి బిగించాయి. ఒకప్పుడైతే జగన్నాథం కాలర్ పట్టుకుని ముఖం మీద గుద్దేవాడు. కానీ ఆనంది మాటలు అతన్ని వెనక్కి లాగుతున్నాయి. అతడు వణుకుతూ తన కోపాన్ని అదుపు చేసుకునే ప్రయత్నం చేస్తున్నాడు. జగన్నాథం మరింత రెచ్చగొడుతూ, వంశీ, నువ్వు అకౌంట్స్ చూస్తే నేను మాట్లాడతాను. వీళ్ళకేం తెలుసు బిజినెస్ గురించి? బేసిక్ కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా లేవు. నేను వెళ్తున్నాను అని కారు వైపు తిరిగాడు. భార్గవిక తట్టుకోలేకపోయాడు. ఏయ్ అని గట్టిగా అరుస్తూ ముందుకు అడుగు వేశాడు. సరిగ్గా అప్పుడే వెనక నుంచి ఒక మృదువైన కానీ ఎంతో ఖచ్చితమైన గొంతు వినిపించింది. ఆగండి జగన్నాథం గారు. అందరు వెనక్కి తిరిగి చూశారు. ఆనంద్ నడుచుకుంటూ వస్తుంది. లేత పసుపు రంగు చీరలో ఎంతో ప్రశాంతంగా హుందాగా ఉంది. ఆమె నడకలో ఎలాంటి కంగారు లేదు.
నేరుగా వచ్చి భార్గవ్ పక్కన నిలబడింది. భార్గవ్ ఎడమ చేతిని తన చేత్తో నెమ్మదిగా పట్టుకుంది. ఆ క్షణంలోనే భార్గవ్ ఉప్పెనలాంటి కోపం ఒక్కసారిగా చల్లబడిపోయింది. ఆనంది జగన్నాథం వైపు చూసి నవ్వింది. మాకు బేసిక్ కమ్యూనికేషన్ స్కిల్స్ లేకపోవచ్చు, కానీ మట్టికి ఉన్న విలువేంటో, చెట్టు కాయ ఎలా కాయాలో ప్రాక్టికల్ స్కిల్స్ ఉన్నాయండి. మా తోటల్లో క్వాలిటీ బాగోలేదని మీరు సర్టిఫికేట్ ఇచ్చారు కదా, ఏ లెక్కన బాగోలేదు అని సూటిగా అడిగింది. జగన్నాథం కంగు తిన్నాడు. ఒక పల్లెటూరి పిల్ల తనని నిలదీయటం ఏమిటని అతడికి అహంకారం అడ్డొచ్చింది. నాకు ఎక్స్‌పోర్ట్ మార్కెట్ గురించి 10 ఏళ్ల అనుభవం ఉందమ్మా. ఈ కాయల సైజు, వాటికి పట్టిన మచ్చలు చూస్తేనే తెలుస్తుంది. ఇది గ్రేడ్ సి క్వాలిటీ అని అన్నాడు గర్వంగా. ఆనంది ఏమాత్రం తడబడకుండా, మీ అనుభవం పేపర్ల మీద ఉండొచ్చు, కానీ మా రైతుల అనుభవం ఈ మట్టిలో ఉంటుంది. మీరు చూస్తున్నవి మచ్చలు కావు, అవి కృత్రిమ రసాయనాలు వాడకుండా సేంద్రియ ఎరువులతో పండిస్తున్న కాయలు. ఈ ఏడాది వర్షాలు ఆలస్యమైన మా భర్తగారి దగ్గరుండి ఎండిన బోర్లకు నీళ్లు తెప్పించి మరీ చెట్లను బతికించారు. ఈ సీతానగరం తోటల బంగినపల్లి రసాలకు మార్కెట్లో ఎలాంటి బ్రాండ్ ఉందో మీకు తెలియంది కాదు. మీరు తక్కువ ధరకు కొని పట్నంలో ఆర్గానిక్ మ్యాంగోస్ అని చెప్పి 4 రెట్లు లాభానికి అమ్ముకుంటారని మాకు తెలుసు. వ్యాపారం అంటే మీరు మాత్రమే లాభపడ్డం కాదు జగన్నాథం గారు, పండించిన వాడి శ్రమకు సరైన మూల్యం చెల్లించటం అని ఎంతో అనర్గళంగా ఆత్మవిశ్వాసంతో సమాధానం ఇచ్చింది ఆనంది. వంశీ నివ్వెరపోయాడు. భార్గవ్ని రెచ్చగొడితే వాడు కొడతాడు, డీల్ క్యాన్సిల్ అవుతుంది అనుకుంటే ఈ పిల్ల మధ్యలో వచ్చి బిజినెస్ పాఠాలు చెబుతుందేమిటి? జగన్నాథానికి చెమటలు పట్టాయి. ఈమెకింత మార్కెట్ నాలెడ్జ్ ఎక్కడి నుంచి వచ్చింది? నిజానికి ఆనంది రామచంద్రరావు గారి దగ్గర, తోట మేనేజర్ దగ్గర గత కొద్ది రోజులుగా ఈ విషయాలన్నీ ఎంతో ఆసక్తిగా అడిగి తెలుసుకుంది. అది కాదమ్మా, ఇంగ్లీష్లో మాట్లాడితే కాస్త ప్రొఫెషనల్గా ఉంటుందని జగన్నాథం నీళ్ళు నమలడం మొదలుపెట్టాడు. ఆనంది నవ్వుతూ, భాష అనేది మన భావాన్ని ఎదుటి వారికి అర్థమయ్యేలా చెప్పడానికి మాత్రమే. మా భర్త గారికి ఇంగ్లీష్ రాకపోవచ్చు, కానీ ఎవరికి అన్యాయం చేయని నిజాయితీ ఉంది. మీరు లాస్ట్ ఇయర్ ఇచ్చిన దానికంటే 25% రేటు పెంచి ఇస్తేనే ఈ కాంట్రాక్ట్ మీకు దక్కుతుంది. లేదంటే ఈ కాయలను నేరుగా హైదరాబాద్ ఫ్రూట్ మార్కెట్కు ఎలా పంపాలో మాకు తెలుసు, మీరు వెళ్ళొచ్చు అనేంత కరాఖండిగా తేల్చెప్పింది. జగన్నాథం వైపు నుంచి ఎలాంటి సమాధానం లేదు. అతడికి తెలుసు, ఈ క్వాలిటీ కాయలు వదులుకుంటే తనకు లక్షల్లో నష్టమని. వంశీ మాట విని తను తప్పు చేశానని అతడికి అర్థమైంది. వెంటనే టోన్ మార్చి, క్షమించండి భార్గవ్ గారు, మీరు పల్లెటూరు పద్ధతిలో చేస్తున్నారు కదా అని కొద్దిగా తక్కువ అంచనా వేశాను. మీ మిస్సెస్ చెప్పింది కరెక్ట్. లాస్ట్ ఇయర్ కంటే 15% ఎక్కువ రేటుకు మనం అగ్రిమెంట్ రాసుకుందాం. ఐఎమ్ సారీ ఫర్ మై వర్డ్స్ అని చేతులు జోడించాడు. వంశీ ముఖం కత్తివేటుకు నెత్తురు చుక్కలేనట్టు తయారైంది. తన ప్లాన్ పూర్తిగా తలకిందులైపోయింది. భార్గవ్ను పిచ్చోని చేయబోయి తన కళ్ళ ముందే వాళ్ళ కాంట్రాక్ట్ విలువలను 15% పెంచిన ఆనంద్ తెలివితేటల ముందు వంశీ అహంకారం అడుగంటింది. భార్గవ్ ఎంతో హుందాగా, సరే జగన్నాథం గారు, మేనేజర్తో పేపర్స్ రెడీ చేస్తాను, మీరు వెళ్ళవచ్చన్నాడు. జగన్నాథం వెళ్ళిపోగానే వంశీ ఏం మాట్లాడలేక కోపంతో అవమానంతో తన కారెక్కి వేగంగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. తోటలో ఇప్పుడు భార్గవ్ ఆనంది మాత్రం మిగిలారు. భార్గవ్ ఇంకా ఆశ్చర్యంలోనే ఉన్నాడు. ఒక ఆడపిల్ల, ఒక పల్లెటూరి పిల్ల ఇంతటి వ్యాపార సామ్రాజ్యాన్ని శాసించేలా ఎలా మాట్లాడగలిగింది? ఆ మాటల పదును ముందు ఆ ఇంగ్లీష్ పదాలు ఎలా తేలిపోయాయి? ఆనంద్ నెమ్మదిగా అతడి వైపు తిరిగి, కోపం వచ్చిందా? నేమి వ్యవహారాల్లో తలదూర్చినని అనుకున్నారా అని అడిగింది. భార్గవ్ ఆమె 2 చేతులను తన చేతిలోకి తీసుకున్నాడు. అతడి కళ్ళల్లో కృతజ్ఞత భావం ఉప్పొంగుతుంది. నువ్వు తలదూర్చలేదు ఆనంది, నన్ను కాపాడావు. నన్ను రెచ్చగొడుతున్నాడు, నా కోపం కట్టలు తెంచుకుంటుంది. నువ్వు లేకపోతే నేను వాణ్ణి కొట్టి నా నాన్న ముందు మళ్ళీ ఒక పిచ్చివాళ్ళ మిగిలిపోయేవాణ్ణి. నా బలహీనతను వాళ్ళు ఆయుధంగా వాడుకోవాలని చూశారు, కానీ నా ఆయుధం నువ్వే వాళ్ళను ఓడించావు. నా భార్య నా పరువు నిలబెట్టింది. ఇంతకంటే నాకు గర్వకారణం ఏముంటుంది
అని ఎంతో భావోద్వేగంతో అన్నాడు. ఆనంద్ నవ్వుతూ, ఆ వంశీ కళ్ళల్లో కుట్ర నాకు ముందే అర్థమైంది. మిమ్మల్ని మానసికంగా దెబ్బతీయడానికే వాళ్ళు ఈ ప్లాన్ వేశారు. మీరు మీ కోపాన్ని జయించిన రోజే వాళ్ళ కుట్రలన్నీ బూడిదవుతాయి. ఇప్పుడు చూసారుగా, మనకి లాభం కూడా పెరిగింది అని సరదాగా కన్ను గీటింది. భార్గవ్ మనసారా నవ్వాడు. ఆ నవ్వులో ఆ సీతానగరం తోటలు మరింత అందంగా మారాయి. సాయంత్రం ఇంటికి రాగానే ఈ విషయం రామచంద్రరావు గారికి తెలిసింది. జగన్నాథన్ స్వయంగా ఫోన్ చేసి ఆనంద్ తెలివితేటల్ని మెచ్చుకున్నాడు. రామచంద్రరావు గారు ఎంతో సంతోషంగా ఆనంద్ని దగ్గరకు తీసుకుని ఆశీర్వదించారు. విశాలాక్షి వంశీ మాత్రం తమ గదిలో తల్లు పట్టుకుని కూర్చున్నారు. వాడి కోపం తగ్గుతుంది వంశీ. ఆ పిల్లవాడికి ఒక పెద్ద ధైర్యంలా మారిపోయింది. మనం వేసే ఏ ఎత్తుగడైనా ఆ పిల్లను దాటుకుని వాడి దగ్గరకు వెళ్ళలేకపోతుంది అంది విశాలాక్షి నిరాశగా. ఇది ఆరంభం మాత్రమే అమ్మా. ఆ పిల్ల వ్యాపారాల్లో గెలిచిందేమో, కానీ ఇంటి వ్యవహారాల్లో దాన్ని ఎలా దెబ్బతీయచ్చో నేను చూపిస్తాను. వాడి పిచ్చి పూర్తిగా తగ్గలేదు. అదెక్కడో లోపల నిద్రపోతుంది. దాన్ని లేపడానికి నేను వేరే మార్గం వెత్తాను అని కసితో అన్నాడు వంశీ. రాత్రి పూజా మందిరంలో దీపం పెడుతున్న ఆనంది మనసు ఎంతో ప్రశాంతంగా ఉంది. భార్గవ్ తన పక్కన భక్తిగా నిలబడి ఉన్నాడు. ఇద్దరు నీడలు ఆ గోడపై ఒకే ఆకారంగా కనిపిస్తున్నాయి. బయట విశాలాక్షి వంశీల కుట్రల అలికిడి ఉన్న తమ మధ్య ఉన్న నమ్మకం అనే కోటను వారు ఛేదించలేరన్న ధైర్యం ఆనందికి ఉంది. తన మౌన రాగంలో ఇప్పుడు ఓ కొత్త శృతి కలిసింది. అది భార్గవ్ ప్రేమ. ఆ ప్రేమతో రామపురం భవంతిలోని చీకట్లను శాశ్వతంగా పారద్రోలడానికి ఆనంది సిద్ధమైంది. కానీ గతం తాలూకు ఏ పాత రహస్యమైనా బయటపడితే భార్గవి మార్పును నిలబెట్టుకోగలదా? ఈ అనుబంధాల పరీక్షలో ఆనంది తదుపరి వేయబోయే అడుగు ఏమిటో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. నెక్స్ట్ పార్ట్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.